పీఓకే స్వతంత్ర ప్రాంతం కాదు, వివాదాస్పద భూభాగం అసలే కాదు. అది కేవలం ఒక ఆక్రమిత ప్రాంతం. ఈ మాట చెప్పింది ప్రధాని మోడీనో, రాజ్నాథ్ సింగో లేక అమిత్ షానో కాదు. పీఓకేలో నెల రోజులకు పైగా సాగుతోన్న ప్రజా నిరసన ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తోన్న సర్దార్ అమన్ ఖాన్ ఈ ప్రకటన ఇప్పుడు పాక్ వెనులో వణుకు పుట్టిస్తోంది. ఎందుకంటే పీఓకే తన చేజారిపోతోందన్న నిజం ఉగ్రదేశానికి అర్థమైపోయింది. ఇక్కడే ఇస్లామాబాద్ తన మార్క్ ఉగ్ర కుట్రలకు తెరలేపింది. పీఓకేలో లష్కరే జైషే వంటి టాప్ టెర్రరిస్ట్ మూకలను రంగంలోకి దించాలని డిసైడ్ అయింది. అదే జరిగితే పీఓకేలో భారీ రక్తపాతం తప్పదు. ఈ కుట్రను భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ క్రమంలోనే మన సైన్యం రంగంలోకి దిగాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఇంతకు పీఓకేలో ఆందోళనలు పీక్ స్టేజ్కు చేరుకున్న వేళ ఇస్లామాబాద్ అనుసరిస్తోన్న ఉగ్ర కుట్రలేంటి? నిరసనకారుల అణచివేతకు ఉగ్రవాదులతో కెమికల్ దాడులు చేయించబోతోందా? పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం భారత్ రంగంలోకి దిగాల్సిన టైం వచ్చేసిందా? లెట్స్ వాచ్. రణరంగంగా పీఓకే ఉగ్ర కుట్రలకు తెరలేపిన పాక్. ఉగ్రముఖులకు నిరసనకారుల అణచివేత బాధ్యతలు. పీఓకే కోసం భారత్ రంగంలోకి దిగాల్సిన టైం ఇదేనా? और उन किरातादों की मौजूदगी में ये एक डिस्प्यूटेड टेरिटरी है, ये एक मुतनाज़ा इलाका है, लेकिन ये मुतनाज़ा नहीं है, ये मकबूजा इलाका है, ये मकबूजा इलाका इस पर कब्जा है, इस पर सभी कब्जा है। ये एक मुतनाज़ा इलाका है, जिस मुतनाज़ा इलाके में अवाम के पास ये राइट है जम्मू कश्मीर के मसले के मुताल्लिक जो बात करने का इख्तियार है, वो किसी के पास नहीं है, वो इन खवातीन के पास है, वो इन मर्दों के पास है, इनकी औलादों के पास है. ఇస్లామాబాద్ వెనులో వణుకు పుట్టిస్తున్న ప్రకటన ఇదే. పీఓకే అనేది స్వతంత్ర ప్రాంతం కాదని, అలాగే వివాదాస్పద భూభాగం కూడా కాదని, అది కేవలం ఆక్రమిత ప్రాంతమని సర్దార్ అమన్ ఖాన్ బహిరంగంగా ప్రకటించారు. పాకిస్తాన్ దీర్ఘకాలికంగా చెబుతున్న మాటలను ఆయన పూర్తిగా తిరస్కరించగా అక్కడికి వచ్చిన జనం చప్పట్లు, నినాదాలతోటి మద్దతు తెలిపారు. ఈ వ్యాఖ్యలను భారత్తో సన్నిహిత సంబంధాల వైపు అడుగులు వేయడంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పీఓకే ఎపిసోడ్పై భారత్ రియాక్ట్ అయింది. ఆక్రమిత కాశ్మీర్లో పథకం ప్రకారం సాగిస్తున్న అణచివేత చర్యలు, దోపిడిపై పాకిస్తాన్ను జవాబుదారీని చేయాల్సిందేనని పేర్కొంది. దశాబ్దాలుగా ఒక పథకం ప్రకారం చేస్తున్న దోపిడీ, యంత్రాంగ ఉదాసీనత, రాజకీయ వివక్ష, అల్పసంఖ్యక వర్గాల అణచివేత వంటివి పీఓకేలో ఉన్నాయని తెలిపింది. వీటన్నిటికీ పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం పూర్తి జవాబుదారీని చేయాలని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ డిమాండ్ చేశారు. ఈ పరిణామాలే ఇస్లామాబాద్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక్కడే పీఓకేలో ఉగ్రకుట్రల అమలుపై ఫోకస్ చేసింది. పీఓకేలో నిరసనల అణచివేతకు ఇప్పటికే సైన్యంతో కాల్పులు జరిపింది ఇస్లామాబాద్. ఈ కాల్పులో పలువురు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ప్రజాస్వామ్యయుతంగా సాగుతున్న ఉద్యమాన్ని బుల్లెట్లతోటి తొక్కిపెట్టాలని చూస్తే అంతర్జాతీయంగా పరుగుపోతుందని పాక్ భావించింది. అందుకే రావల్పిండి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, ఐఎస్ఐ కలిసి ఒక క్లోజ్డ్ డోర్ బ్లూ ప్రింట్ సిద్ధం చేశాయి. అది ప్రాక్సీ టెర్రర్ ఇన్ఫిల్ట్రేషన్, అంటే ప్రజాస్వామ్యంలోకి ఉగ్రవాదులను చొప్పించడం. శాంతియుత ర్యాలీలను రణరంగంగా మార్చడానికి లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థల కరుడుగట్టిన స్లీపర్ సెల్స్ ను యాక్షన్లోకి దింపుతున్నారు. సొంత పౌరులపైనే కెమికల్ దాడులకు సైతం ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరంతా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిర్వహించే శాంతియుత ప్రదర్శనలో సాధారణ పౌరుల్లా కలిసిపోతారు. ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం, బ్యాంకులపై దాడులు చేయడం, పోలీసులపై, పారామిలిటరీ బలగాలపై పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారు. దీంతో శాంతియుత ఉద్యమం కాస్త హింసాత్మకంగా మారుతోంది. తద్వారా పీఓకేలో జరుగుతోంది ప్రజా ఉద్యమమే కాదని, ఇదొక దేశ వ్యతిరేక కుట్రగా ముద్ర వేయాలనేది పాక్ ప్లాన్. ఉగ్రవాద నిరోధక చర్యల పేరిట అమాయక పౌరులను కాల్చి చంపడానికి సైన్యం ఈ శాఖను వాడుకోవాలని చూస్తోంది. భారత ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం అంతర్జాతీయ సమాజం కళ్లు కప్పడానికి ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటున్నట్లు నటిస్తున్న పాక్ పీఓకేలోని రావల్కోట్, ముజాఫరాబాద్ ప్రాంతాల్లో లష్కర్, జైషే మహమ్మద్ నెట్వర్క్లకు పూర్తి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చింది. వారి టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీఓకేలో యథేచ్ఛగా నడుస్తోంది. ఇప్పుడు ఆ నెట్వర్క్లనే పౌర సమాజాన్ని భయపెట్టడానికి సైన్యం ఆయుధంగా మార్చుకుంది. పాకిస్తాన్ ప్లాన్ ఇక్కడితో ఆగలేదు. జేఏఏసీ ఉద్యమం కేవలం స్థానిక పరిపాలన, ఆర్థిక సమస్యలపైనే మాట్లాడుతోంది. ఈ పౌర ఎజెండాను మార్చడానికి పీఓకే ఇన్ఫర్మేషన్ స్పేస్ మొత్తాన్ని ఉగ్రవాద గ్రూపులకు అప్పగించారు. ప్రజల కష్టాలను పక్కనబెట్టి పాన్ ఇస్లామిక్ నినాదాలు, భారత వ్యతిరేక జిహాదీ ప్రసంగాలతోటి వాతావరణాన్ని విషపూరితం చేస్తున్నారు. ఉద్యమాన్ని ఇస్లామిక్ తీవ్రవాదంతోటి ముడిపెట్టి అంతర్జాతీయ మద్దతు దొరకకుండా చేయడం దీని వెనక అసలు మైండ్ గేమ్. మరోవైపు ఉగ్రవాదం ముఠాల చేత నాయకులను కిడ్నాప్ చేయించడం, కాల్చి చంపడం పాక్ టెర్రర్ ప్లాన్లో భాగంగా ఉంది. ఒకవేళ అంతర్జాతీయంగా ప్రశ్నలు ఎదురైతే
అది గ్రూపుల మధ్య అంతర్గత ముఠాల ఘర్షణని తప్పించుకునేలా వ్యూహాలు చేస్తున్నారు. జేఏఏసీ త్వరలోనే భారీ లాంగ్ మార్చులకు పిలుపునివ్వడానికి సిద్ధమవుతుంది. ఇది జరిగితే ఇస్లామాబాద్లో ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే దేశీయ ఒత్తిడి పతాక స్థాయికి చేరినప్పుడు ఐఎస్ఐ సరిహద్దులో ఉధృత పరిస్థితులు పెరిగేలా వ్యూహాలు చేస్తున్నారు. ఎల్ఓసి వెంబడి ఉగ్రవాదుల చేత భారత్పైకి కాల్పులు జరిపించడం, చొరబాటు ప్రయత్నాలు చేయించడం ద్వారా యుద్ధ సంక్షోభాన్ని సృష్టిస్తారు. ఆ వెంటనే భారత్ నుంచి ముప్పు పొంచి ఉందంటూ పాక్ ఆర్మీ ఒక్కసారిగా దేశభక్తి కార్డును వాడుతుంది. పిఓకే అంతటా కఠినమైన కర్ఫ్యూలు విధించి ఎమర్జెన్సీ ప్రకటిస్తుంది. దేశ భద్రత దృష్ట్యా ఎలాంటి రాజకీయ సభలు, ప్రజా ప్రదర్శనలు జరపడానికి వీల్లేదని ఆర్డినెన్స్ తెస్తోంది. తద్వారా పౌరుల గొంతు నొక్కి జాతీయ భద్రత పేరుతో ఉద్యమాన్ని పూర్తిగా క్లోజ్ చేయాలనేది రావల్పిండి ప్లాన్. కానీ ఈ విషయంలో భారత్ దగ్గర ఒక ప్లాన్ ఉంది. సరిగ్గా వాడుకుంటే ఈ ఉగ్రవాద ఎత్తుగడలు న్యూఢిల్లీకి పాక్ అంతు చేసే ఛాన్స్ ఇస్తాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాక్ తన సొంత పౌరులపైన ఉగ్రవాదులను ప్రయోగిస్తుందని నిఘా ఆధారాలతో సహా నిరూపించే అవకాశం దొరుకుతుంది. అది మాత్రమే కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదులను వారి లాంచ్ ప్యాడ్లను పూర్తిగా ధ్వంసం చేయడానికి ఇండియాకు ఇదే సరైన సమయం అవుతోంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది, రాజకీయంగా అస్థిరంగా ఉంది, సైన్యం లోపల కూడా అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఇంతటి బలహీన స్థితిలో పాకున్నప్పుడు భారత్ కనుక సర్జికల్ స్ట్రైక్స్ అంతకంటే పెద్ద వ్యూహాత్మక సైనిక చర్య చేపడితే పాక్ కోలుకోవడం అసాధ్యం. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా భారత్కు పూర్తి హక్కులు ఉన్నాయి. పార్లమెంటు తీర్మానం ప్రకారం పీఓకే భారత్లో అంతర్భాగం. మన భూభాగంలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలైన లష్కర్, జైషలను పెంచి పోషిస్తూ తమ పౌరులపైన దాడులు చేయిస్తుంటే రైట్ సెల్ఫ్ డిఫెన్స్, పౌరుల రక్షణ కింద భారత్ చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. గ్లోబల్ కమ్యూనిటీ కూడా ఉగ్రవాదంపై భారత్ తీసుకునే చర్యలను వ్యతిరేకించే అవకాశం ఉండదు. 1971లో ప్రస్తుత బంగ్లాదేశ్ అయిన తూర్పు పాకిస్తాన్లో పౌరులపై పాక్ సైన్యం ఇలాగే అత్యాచారాలు, అణచివేతకు పాల్పడినప్పుడు భారత్ జోక్యం చేసుకుని పాకిస్తాన్ ముక్కలు చేసింది. ఇప్పుడు పశ్చిమ సరిహద్దులో పీఓకేలో కూడా దాదాపు అలాంటి పరిస్థితిలో ఉన్నాయి. పాక్ సైన్యం చేస్తున్న ఈ తప్పులు రావల్పిండి సామ్రాజ్య పత్రానికి దారితీసేలా ఉన్నాయి. ఏదేమైనా పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ పన్నుతున్న ఈ ఉగ్రవాద కుట్రల గుట్టు భారత్కు ముందే తెలిసింది. ఇప్పుడు తేలాల్సింది ఒక్కటే, న్యూఢిల్లీ వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని పాటిస్తోందా లేక తెర వెనక ఒక సంచలన ఆపరేషన్కు సిద్ధమవుతుందా అన్నదే.